చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తానుగా ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెరకాయ నరికేస్తాడంట. నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని? పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చే చూడేవుడు ఎవడే తీసుకునేది? ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలు అన్నాయని తీసుకెళ్ళి ఇచ్చామనుకో, నగరంపాలెంలోనో లేకపోతే ఇంకో చోట మా బోటు ఇచ్చామనుకో, ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు, 2 ఇచ్చానయా ఏమయ్యా, 2 ఇచ్చా. ఎక్కడ ఏపేటిది? పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీద, సదరు కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ ఆయన పేరేంటి, సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరంపాలెం కాదు, నేను ఇచ్చింది ఇది, నిన్నొచ్చింది నగరంపాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లో విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్ చూడాలి, సెక్షన్ చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్లు కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకున్నాక రమ్మన్నారులే. ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఎప్పుడో అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేస్తాం? ఇంకా ఏం శర్మ గారు పారిపోయలేంగా. చెప్పాక ఇంతకుముందు ఏమయ్యా, ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనో దాక్కుని 1 నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వ హయాంలో కేసులు పెడితే వ్యాఖ్యలు చేస్తారు, ఇది దారుణం అని చెప్పేసి అంటున్నారు మాజీ మంత్రి అంబటరాంబాబు. ఆ టైంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రోడ్డు మీద కొట్టాడు. నీకు దండం పెడతానా? మేము ఇన్ని కేసులు పెట్టామంటాయా? మేము ఇంతమంది లోపలేసామంటాయా? ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదు మన ఈయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా? కేసులు పెట్టకుండా లేవు. చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఈయన నెల్లు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరేంటి, వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడు, బారు ఫైల్స్ అని. ఇవన్నీ ఇవాళ ఒక ప్లాన్డ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయరు. అప్పుడే నేను 4-5 నెలలు దాకా బయటికి రాకుండా ఉండే కేసులన్నీ పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి పెరిగిద్ది, వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి నా వాయిస్ పెరిగిద్ది. అర్థమైందా? నా బాధ, నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు, పోలీసుల మీద కాదు, పోలీసుల్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద. ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు. పోలీస్ ఆర్ ది టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకేష్. అలా టాయ్స్గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, కడమ వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు. కొంతమంది సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు పాపం, వాళ్ళ మాట సిఐ వినటానికి వీల్లేదు. వింటే మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒప్పుకోడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, డిఎస్పీ గారి దగ్గర నుంచి. డిఎస్పీ ఎవరు చెప్పారు? కన్నా గారి మీద కట్టామేమో. ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి 1 కోటి రూపాయల కోసం, నన్ను భవిస్తాను రమ్మని. కన్నా చెప్పాడా? ఎప్పుడు? కన్నాకి వయసు రీత్యా బుచ్చి చౌదరి లాగే బుర్రపోయినట్టుంది. మనం ఏం చేస్తాం? అట్లా కాదండి, నీ ఓడి గుర్తుపెట్టుకో అబ్బాయి, పెట్టుకోమని ఒక కేసు పెట్టుకోమని బెట్టింగ్ పెట్టానని కన్నా లక్షణాన్ని రిపోర్ట్ ఇవ్వమను.
కాదండి, కన్నా లక్ష్మణాన్ని ఆయనకి తెలిసిన ఫ్యాక్ట్స్ మీద ఒక రిపోర్ట్ రాసి మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఇవ్వమని ఆయన కేసు కడతాడు నా మీద, అంతేగా. కన్నాకు కూడా వయసు పెరిగిన తర్వాత బుర్రపోయినట్టుంది బుచ్చి సోదరిలాగా. నేను బెట్లు కట్టడం ఏంటి, కోటి పోవటం ఏంటి, ఇంకా ఊరేసుకోకుండా ఉండటం ఏంటి, లేకపోతే మందు దాకుండా ఉండటం ఏంటి, నన్ను పలచడం ఎన్ని కథలు చెప్తారు రేపు ఏదన్నా. ఏందో పిచ్చి మాటలు, పిచ్చి కదా. ఇదిగో కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి, వాళ్ళ అబ్బాయిల గురించి మాట్లాడదలుచుకుంటే చాలా ఉంది. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇంకోసారి కనుక్కో నేను బెట్ ఎక్కడ కట్టానో, లేకపోతే కంప్లైంట్ ఏంటో తీసుకెళ్ళి ఇవ్వమను. ఓకే.